ఇక్కడ ఇంకొకటి ఉందండి, మీడియాలో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాన్ని ప్రచురించడం, టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేయాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మొత్తం 100కు 100 ఇన్వెస్టిగేషన్ చేసే బాధ్యత జర్నలిస్టులు. ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది వేరండి. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి, మసాజ్ సెంటర్లోకి వెళ్ళి, వేసా గృహాల్లోకి వెళ్ళి చేసేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కాదండి. మీకు ప్రభుత్వ భూములు ఆక్రమించింది, డాక్యుమెంటేషన్ ఉంటుంది, బయటకు తీయండి. గవర్నమెంట్ రిలేటెడ్ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్లో జరిగే అవినీతులు చాలా ఉన్నాయి, పర్యావరణానికి భంగం జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న దొంతరల అవినీతి చాలా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు చేయలేని పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసినాయండి. వాళ్ళు అపహాస్యం పాలవుతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు కూడా అపహాస్యం పాలైపోతున్నాయి. డోంట్ కేర్ అంటున్నారు, ఇంప్లిమెంట్ చేయట్లా. దాని మీద మీరు ఒక దిశానిర్దేశం చేసి మంచి వార్తలు చేయండి, అది సమాజానికి మంచిది. న్యాయ వ్యవస్థ కూడా ఒక ముల్లుగారులాగా ఉంటుంది, ఎత్తి చూపితే ఆఫీసర్లు కూడా ఒక ఇదిగా ఉంటుంది. ఇప్పుడు తినగా గారి మొక్క చేతి అన్నట్టు సుబ్బారావు గారు, ఓకే చెత్త అన్ని వార్త కిందకి తీసుకొచ్చామనుకోండి, అది డస్ట్బిన్ లాగా అవుతుందండి. క్వాలిటీ వార్తలాగా కనుక మంచి ఇదిగా చేశారు అనుకోండి, వాడు కరణ్ తాపర్ చేస్తాడు. కరణ్ తాపర్ అని ఆయన ఒక ఇంటర్వ్యూ చేస్తే కొన్ని మిలియన్ల మంది చూస్తారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఢిల్లీ స్థాయిలో ఉండేవాళ్ళు, ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఉన్నారు. కాకపోతే ఆ స్పేస్ అనేది మీకు తగ్గిపోయింది. మెయిన్ స్ట్రీమే యూట్యూబే కదా. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ దురదృష్టం అటు తయారైపోయింది. ఏం చేస్తాం? ఇప్పుడు ఎంఐబి రూల్స్ ఉన్నాయండి. ఈ ఎంఐబి రూల్స్ ఏంటంటే, ఒక పార్టీకి వాళ్ళే అనుమతి ఇచ్చిస్తున్నారు, పార్టీకి సంబంధించి అలైడ్గా ఛానల్స్. తర్వాత మీరు రౌడీ షీటర్స్ లేదంటే క్రైమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, కానీ ఇస్తున్నారు. మరి తప్పు అక్కడే జరుగుతుంది కదా. అక్కడే ఇప్పుడు దీంట్లో ఇత్తు ముందో చెట్టు ముందని మనం ఎవరు మాట్లాడటానికి సరిపోని పరిస్థితిలో ఉన్నాం సుబ్బారావు గారు. దేశం అట్లా వెళ్ళిపోతుంది, మనం వెళ్తున్నాం. ఇదేంటంటే ఆడపిల్లల విషయంలోనూ వ్యక్తిత్వాలు జరుగుతా, తప్పు జరిగింది. ఒక అధికారిని మీకు ఇట్లా ఉన్నప్పుడు సామాన్య పరిస్థితి ఏంటి? ఒక పోలీస్ కమిషనర్ వెళ్తేనే మీరు ధర్నాలు చేసి బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తామని చెబుతుంటే, నాకు తెలుసు నేనేం జరిగిందో కథ. నేను మాట్లాడితే బాగా ఒకటి చరిత్ర తెలుసు, వీళ్ళు ఏమేం చేశారో. అంటే ఏంటి దీని వెనక వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేదన్నా తీసుకోవాలనుకున్నారా? రేవంత్ రెడ్డి అనే ఆయన్ని అన్పాపులర్ చేయాలండి, వాళ్ళకి సహించలేకుండా ఉన్నారండి. రేవంత్ రెడ్డి అనే ఆయన్ని, అక్కడ చంద్రబాబు నాయుడు అనే ఆయన్ని, ఇద్దరిని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు. వ్యక్తిత్వాలు చేయాలంటే ముందు ఐఏఎస్లు ఐపీఎస్లు డిమోరలైజ్ చేసేస్తే భయపడిపోతారు, ప్రభుత్వం ప్యారలైజ్ అయిపోతుంది అనేది ఒక వ్యూహాత్మకంగా అట్లా మొదలెట్టారు. దీని వెనక కర్మ క్రియలు ఎవరో మీకు తెలియదు. నేను ఎవరైతే సపోర్ట్ చేస్తా మాట్లాడిన రాజకీయ పార్టీలు ఉన్నాయో అయ్యే దీని అనుకున్నాయి. రేవంత్ రెడ్డి గారిది సపరేట్ ఎపిసోడ్, ఇదేమో సపరేట్ ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్. కానీ దీని ఇంటర్ రిలేటెడ్ ఒక మంత్రి మీద అన్నప్పుడు ఇదైపోతుంది కదా. లేదు, అంతకు ముందు రేవంత్ రెడ్డి గారి గురించి వేరే రాశారు, వేరే ఏదో అజ్ఞాత లేడీ ఏదో అక్కడ చక్రం తిప్పుతున్నారు, సెక్రటరియట్ లో అంతా తిప్పుతుందని చెప్పి చేశారు. అది వేరే ఛానల్లో కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడానండి, నేను గత 2 ఏళ్ళుగా చూస్తున్నాను, నేను కొంతమంది మిత్రుల దగ్గర కూడా అన్నాను, ఆయన కూడా మరి ఎందుకని వదిలిపెడుతున్నారు సోషల్ మీడియాని? అసలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వదిలేసిందండి, కౌంటర్ అటాక్ ఇచ్చే పరిస్థితిలో లేదండి. ఆయన మీద ఏకపక్ష దాడి జరుగుతూ అంటే ఆయన సపోర్ట్గా నిలబడే పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బలమైన టీం లేదండి. ఆయన ఒంటరి పోరాటమే చేస్తున్నాడు తప్పించి మరి ఏంటో మరి మనకి ఏమీ అర్థం కావట్లేదు. అది ఆ బలహీనత అది కనపడుతుందండి. దాంతో అవతలాలు రెచ్చిపోతున్నారండి. బీఆర్ఎస్ వాళ్ళు అక్రమంగా డబ్బుతో ఉంది, బలమైన సోషల్ మీడియా టీంతో ప్రభుత్వాన్ని అలర చేయాలి, అస్తవ్యస్తం చేయాలి. ఈ లోపు ఏంటంటే సఖ్యతగా నడుస్తున్నాయి 2 తెలుగు రాష్ట్రాలు, సఖ్యతగా నడుస్తున్నాయి. ఇచ్చిపుచ్చిన ద్వారంలో లివ్ అండ్ లెట్ లివ్ పాలసీలో ఇద్దరు బాగా వెళ్తున్నారు. అది వాళ్ళ కంటగింపుగా ఉంది. కాబట్టి ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, వ్యక్తిత్వాలు చేయాలి, బురద జమ్మాలి. ఈ దొన్న ఏంటంటే దోణ కట్టేమన్నట్టు అసత్య ప్రచారాలు చేయాలి. దీనికి ఏంటంటే పేమెంట్కి పెయిడ్ వార్తలు తయారు చేసే వార్తా ఛానల్స్ తయారైనవి మెయిన్ స్ట్రీమ్లో. అట్టగా వాళ్ళు గుప్పితో సొంత యూట్యూబ్ ఛానల్లోనూ కిరాయి అయితే ఉసుకోండి బొమ్మరికి కుక్కలు లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టుల పేరుతో చిల్లరగాళ్ళు తయారయ్యారు. వాళ్ళకి తాడా బొంగరమా? వాళ్ళకి ఏం క్యారెక్టర్ చేస్తే కదా, కుటుంబాలు విలువలు మంచి చెడు కడుపుకు అన్నం తినే వాళ్ళు అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. కులాలను అవుతున్నారు, కుటుంబాలను అవుతున్నారు, వ్యక్తులను అవుతున్నారు, ప్రాంతాల్లో అవుతున్నారు. ఇష్టానుసారం నోటికి వచ్చినట్టు దుర్మార్గం. వీళ్ళకంటే అశుద్ధం తినే పందులే బెటర్ అనిపిస్తాను. ఎందుకంటే కడుపు మంటతో మాట్లాడతానండి. అక్షరం కానివ్వండి, భాష వాక్కు కానివ్వండి పవిత్రమైంది సుబ్బారావు గారు.
ఒక జర్నలిస్ట్ ఎటువంటాడంటే ఒక నారదుడు అంటే నారదుడు లోక కళ్యాణం కోసం చేసాడు తప్పించి తనేం స్వార్థంగా చేయలేదండి. అవును. నారదుడు లాంటి వారసులు జర్నలిస్టులు లోక సంచారం చేస్తా ఇచ్చేవాళ్ళు. అల్టిమేట్ గా సొసైటీ బాగుండాలి, లోకహితం కోరేవాడు జర్నలిస్ట్ అంటే. అవును. విలేకరు అంటే లోకహితం కోరేవాడు, తాను కొవ్వొత్తులా కరిగిపోయేవాడు. ఇప్పుడు పొద్దున బయలుదేరుతానండి, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలు పడుకుని ఉంటారండి పాపం. వార్త సేకరణ చేసి ఇల్లు రాసుకొచ్చి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళే జర్నలిస్టులు నేను చాలా మందిని చూసాను. అందుకే జర్నలిస్టులు పిల్లలు ఎవరు అని చెప్పేసి కూడా ఉంటుంది. పిల్లలు కూడా మ్యారేజ్ ఎప్పుడు జర్నలిస్ట్ కి ఇవ్వకూడదు అనుకుంటారు. ఇప్పుడు పిల్లలు కూడా గొప్పగా ఏమి ఉండదండి పాపం, చాలా సింపుల్ గా ఇది అవుతారు. ఇవాళ ఏంటంటే కొంతమంది జర్నలిస్టులు పిల్లలు ఫారెన్ లో చదివే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఫారెన్ ట్రిప్పులకి వెళ్తున్నారు. జీతాలు ఎవడన్నా ఫారెన్ ట్రిప్కి వెళ్ళి జీతాలు ఉంటాయండి సుబ్బారావు గారు? మీ జీతంతో మీరు ఎప్పుడు ఫారెన్ ట్రిప్పులకి వెళ్ళారా? దానికి సరిపోతుంది, ఏ నెల సరిపోతే సరిపోతుంది. 40 ఏళ్ళుగా మీకు సొంత ఇల్లు ఉంది హైదరాబాద్ లో? అదే సరే. ఇప్పుడు చాలా మంది నేను పేర్లు పెట్టి పిలవగలిగిన జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. చాలా మంది సొంత ఇళ్ళు లేవండి. నిన్నగా మొన్న వచ్చినాడు బ్రహ్మాండం డూప్లెక్స్ లో విల్లాలు, కార్లు, రోల్స్ రాయ్స్, మంచి ప్రీమియం కార్లు. ఇప్పుడు వస్తున్న జర్నలిస్టులకి ఎక్కువ మందికి ఉంది, కానీ అంతకు ముందు ఉన్న జర్నలిస్టులకి 90% లేదు. సొసైటీ కోసం ఎంతో కొంత మనం చేద్దాం. మీలాంటి వాళ్ళు వెళ్తే సీఎం గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, మంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఒక వార్త వచ్చింది, చేసాం. తీసుకొచ్చిన వార్త ఇక్కడ విలువ లేదు, డస్ట్బిన్లో వేయటమే. మేనేజ్మెంట్లో విలువ లేదు, చేసేంత చేసినా కూడా. నేను చాలా మందిని ఫ్రస్ట్రేషన్తో ఇది అయిపోయినా. మీ ఫ్రస్ట్రేషన్ మీదే కాదు, సొసైటీలో ఉన్నటువంటి భావాలే అవి. అంతే అర్థమవుతుంది మాకు. కానీ దీనికి ఎక్కడో నేను చెబుతున్నాను కాదు, చాలా సంవత్సరాలుగా నేను చాలా మంది మిత్రులకు చెప్పా, మంచి విలన్ ఒక జర్నలిస్ట్, ఒక మీడియా సంస్థ యజమాని కనుక మీడియాని ఒక విలన్గా తయారు చేసి, ఒక సామాన్యుడిని హీరోగా తయారు చేసి ఒక మంచి కథ ఉంది నా దగ్గర, సినిమా తీద్దాము. అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రతిఘటన లాంటి గొప్పగా నేను అంత స్క్రిప్ట్ ఇది చేసి తయారు చేసి పెట్టి ప్రకాష్ రాజుని పెడదామని కూడా నేను వేరే వాళ్ళతో కూడా. మీడియా మీద ప్రజలకి అయితే కొంత కోపం ఉంది, కానీ మీకు ఇంకా ఎక్కువ కోపం ఉండదు. కాదు, ప్రజల్లో ఉందని నేను చెబుతున్నాను. అదే ప్రజల్లో నాకేముందండి, నాకేం రాజకీయ నాయకుడినా అంటే దగ్గర నుంచి బాగా చేస్తే నా మీద 4 స్టోరీలు వేస్తారు, అంతే కదా వీళ్ళు. అంటే మీ ఆవేదన ఏంటంటే మీరు దాదాపు 40-50 సంవత్సరాలు మీడియాని చూస్తున్నారు కాబట్టి అలా ఇలా అయిపోయింది బాధ. మా యథార్థవాది లోక విరోధి రాత్రి ఏం చేస్తాండి, ఈ బోగ్గాళ్ళు అందరూ నా మీద 4 వీడియోలు లేకపోతే క్యారెక్టర్ చేత స్టోరీలు వేస్తారు. వాళ్ళు తామలపాకుతోటి అంటే తాటి మట్టతో 4 గంటలకు నాకు తెలుసు. వీళ్ళ బతుకులన్నీ బయటికి వేస్తా, ఒక్కొక్కటి బతుకు ఎక్కడెక్కడ ఉండే ఆల్బమ్లతో సహా బయటేస్తా. ఏమి తగ్గేది లేదు. ఇందాక వచ్చిన తర్వాత ఒక ఆడపిల్ల విషయంలో ఒక ఐఏఎస్, ఒక దళిత ఈ క్యారెక్టర్ చేస్తూ ఉంటే నాకు తెలిసి ఎవరు అనుకుంటున్న దాని ప్రకారం సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఇంకా ఎవరైనా సామాన్య. నిన్న ఆయన బ్రహ్మాండంగా మాట్లాడారండి సజ్జనార్ గారు, అగ్రెసివ్ మాట్లాడినట్టున్నారు. బ్రహ్మాండంగా వేస్తాను ఏమి పీకుతారా అన్నాడు. శభాష్, ఐపీఎస్ అంటే అట్లా ఉండాలి, అట్లా ఉంటే గానీ ఒక్కొక్కడు ఏ కలుగులో కూడా ఆ కలుగులో దూరుతాడు. వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్ ఉంటారు. వాళ్ళు మనుషులే కదా, తప్పులు చేయకుండా ఎట్లా ఉంటారు? మీరు దైవం సంబూతులని మీరు ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మనం భుజకీర్తులు ఉన్నాయి, మాకు ఇమ్యూనిటీ ఉంది, మీడియాని ఇమ్యూనిటీ ఉంది, మేము ఏమైనా చేయొచ్చు అని. ఐబామ్ విషయంలో ఏం చేశారు తెలుసు కదా మీకు. అదే తప్పును ఆ రోజు తప్పే అన్నాం. ఆ రోజు ఆయన చేసిన తప్పే, నేను చేసిన కరెక్టే. తప్పు ఒప్పు తప్పు ఒప్పు ఒప్పేనండి. అలానే మీడియాలో కూడా ఉంటాయి కదండి, మీడియాలో కూడా ఉంటాయి. నేను దాన్ని ఏం కాదంటే మీడియా మొత్తం చెడిపోయిందని నేను అంటలేదు సుబ్బారావు గారు. మీడియా మొత్తం చెడిపోయిందని మనం అంటలేదు. ఎందుకంటే అనుసంధానకర్త వాడు సమాజానికి ఒక వాస్తవానికి అనుసంధానం మీడియానే. వాడు పొద్దున్నే లేచి పేపర్ చదవందే మనకి దినం గడవదు, రోజు ముందుకు సాగదు. వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లోనో లేకపోతే టీవీ పెట్టి చూడందే ప్రపంచం ఏమవుతుందో మనకు తెలియదు. 100% మరి దాన్ని గొప్ప కంట్రిబ్యూషన్ కదా జర్నలిస్టులు చేసేది. సార్ వ్యవస్థలన్నీ పనిచేస్తే అసలు మీడియాకి ఏం పని చేస్తారు? అయినా ఉండాలి కంపల్సరీ. మీడియాలు పనిచేస్తే అసలు వ్యవస్థలన్నీ బాగా సక్రమంగా పనిచేస్తున్నాయి అనుకోండి, మీడియాకి ఈ పని మీకు ఉంటుందండి. అదే ఉంటుందంటే వ్యవస్థలు పనిచేయకపోతే. ఇప్పుడు అంతర్జాతీయ విషయాలు ఉంటాయి, జాతీయ సమస్యలు ఉంటాయి, కరుడు గట్టిన ఎప్పటికీ అలివిగాని జటిలమైన సమస్యలు ఉంటాయి. వాటి మీద మీరు రిపోర్టింగ్లు, విశ్లేషణలు, గణాంకాలతో పెట్టి రాయటం, బడ్జెట్ మీద చేయటం, పేదలకు ఎంత వెళ్తుంది, ఎంత రావట్లేదు, అంతిమ లబ్ధిదారులకి చేరుతుందా లేదా, ఇవన్నీ మీరే కదా చెప్పాల్సింది. ఎమ్మెల్యేలకు ఏం తెలుసు, మంత్రులకి ఏం తెలుసు? చెప్తున్నారు ఇంత దిగజాడుగా ఉన్నప్పటికి కూడా ఇవాళకి కూడా సామాన్యుడు వచ్చి స్వేచ్ఛగా చెప్పుకునే వ్యవస్థ ఏదైనా ఉందంటే మీడియానే. ఏమీ లేదు.
ఎంత ఎత్తే నేను రిలీజ్ చేస్తాను, వాళ్ళు ఎట్టా ఉందో తెలుసు. సామాన్యుడు వస్తే ఆ వార్త తీసుకెళ్ళి ఇదిగో పలానాడు మాట్లాడాడు, నీ మీదే మాట్లాడాడు, ఎంత ఎత్తావని చెప్పి అక్కడ బేరం పెడతాం. లేదా నువ్వు ఎంత ఎత్తావో చెప్పు, నీ ప్రైమ్ టైంలో నీ వార్త ఎత్తానని చెప్పటం. అది కొన్నిట్లో కొన్నిటో కాదు 99లో అదే జరుగుతుంది. 99లో అలా జరిగితే ఇవాళ కూడా సమాజం మీడియా మీద రెస్పెక్ట్ ఉంది కదా. రెస్పెక్ట్ అనేది ఏమీ లేదు. ఇప్పుడు అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు మీడియా కూడా ఇలా ఉంది అని అనుకుంటాం కానీ కాదండి. మీకు అనుచితంగానో తప్పుగా ఉంటుంది, పండుగ రోజు మాట్లాడకూడదు. కానీ ఇవాళ బ్లూ ఫిల్మ్లు చూసినప్పుడు పాత రోజుల్లో షార్ట్ మోట్గా చూసేవాళ్ళు, ఎందుకంటే తప్పు 10 మంది చూస్తే ఇదిగా ఉందని. ఇవాళ వార్తా ఛానల్ పెట్టాలంటే బ్లూ ఫిల్మ్లు చూసిన దాంతో సమానంగా ఉంది. ఆ వార్తలు చూసినా, ఆరోటాలు చూసినా ఎథిక్స్ అనేది లేదు. ఒక ఎథిక్స్ వార్తలు పెట్టినప్పుడు 100% దాన్ని కనెక్టే చూస్తారు. ఇవాళ అమ్మాయి నార్త్ ఇండియన్ అమ్మాయి, ఒక అమ్మాయి రిపోర్టింగ్ చేస్తుందండి పాల్కి ఉపాధ్యాయను, నేను చూడలేదు. పాల్కి ఉపాధ్యాయ పాల్కి ఒక ఆవిడ ఉంది, మరి చక్కగా రిపోర్టింగ్ చేస్తుందండి. వాళ్ళు అతుక్కుపోయి చూస్తారు సార్. అంటే ఆమె రిపోర్టింగ్ లో గొప్పతనం, ఆమె అందం అయితే ఇంకోటి అని కాదు, సారీ అట్లా కాదు, అని నేరేషన్ ఎంత గొప్పగా చక్కగా చేసేవాళ్ళు. ఇప్పుడు ధ్రువరాటి అని అతను ఉన్నాడు, మిలియన్ అటు కొట్టగానే మిలియన్లోకి వెళ్తాయండి. తెలుగులో కూడా ఉన్నారు చాలా మంది, మంచి డెక్షన్ ఉండి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని కనుక చేస్తే మీకుండే వ్యూవర్స్ మీకు కంపల్సరీ ఉంటారండి. ఈ జీతాలు మీకు వస్తాయి, బయట చేసే జీతాల కంటే మంచి జీతాలు తెచ్చుకోవచ్చు ఎథికల్గా చేసుకుంటే వస్తాయి. మీకు ఇంకొకటి అంశం కూడా మీకు చెప్తాను, వస్తాయి మీరు అన్నట్టు. అసలు అవి చేసేవాళ్ళు వాళ్ళని కూడా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది ఏముంది, వాళ్ళు స్ట్రైకింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు, నాకు అది కూడా తెలుసు. ఇప్పుడు మీరు ఛానల్ పెట్టారనుకోండి, ఈ రాజకీయ పార్టీల వాళ్ళు బూట్స్ అని ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి కంప్లైంట్లు ఇప్పించేదానికి దొంగ ఫోన్ నెంబర్లు పెట్టి మీది చంపేయాలనుకోండి ఛానల్ని, ఆ యూట్యూబ్ వాడికి రిపోర్ట్లు కొడతారు వీళ్ళు. కొడితే మీది ఇది వెళ్ళదు, స్ప్రెడ్ అవ్వదు, జనాల్లోకి వెళ్ళదు, ఆ రకంగా చంపేస్తున్నారు. ఇదండి, నేను ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అంటలేదండి, ఇది అనైతికమైన కలయిక జరుగుతుంది. రాజకీయ పార్టీలు మీడియా కలవడం దుర్మార్గం అండి. ప్రజాపక్షాన ఉండాల్సిన మీడియా ఇవాళ ప్రజాపక్షాన లేదండి. అది పూర్తిగా ఎవడు అధికారంలో ఉంటే ఆడి పొద్దుతిరుగుడు పువ్వులాగా తయారైపోయిందండి. ప్రజాపక్షాన్ని పూర్తిగా లేదు అంటానికి కూడా లేదనే చెప్పాలండి. ఉంటే ఉంది, కొన్ని 10% ఉంది, అదే 10% ఉంది. ఇప్పుడు అది లేకపోతే అసలు అడిగేది ఎవరు? అవును, అట్లీస్ట్ మీడియా ప్రశ్నిస్తుందంటే ప్రభుత్వం కొద్దిగా అలర్ట్ అవుతుంది. 100% నేను పూర్తిగా చెడిపోయింది అని అనట్లేదండి. ఆ ఎథిక్స్ అని మీలాంటి వాళ్ళు కొంతమంది ఇంకా దాంట్లో ఉండమట్టి, కనీసం అది లేకపోతే పేపర్ నడవదని భయం కూడా యాజమాన్యాలకు ఉండమట్టి, కొంతమంది పిచ్చి అది మనం చేయకపోతే బాగాదని డెడికేటెడ్గా ఉండే జర్నలిస్టులు ఉండటం మూలాన ఆ మాత్రం నడుస్తుంది. అదర్వైజ్ ఇవాళ వచ్చిన ఛానల్స్ ఇవన్నీ చూస్తేనండి చాలా దుర్మార్గం అండి.